ఒక వ్యక్తికి జీవితాశయం, నిర్దిష్టమైన లక్ష్యం, సాధన దిశగా క్రమశిక్షణతో సాగిన జీవితం ఉండాలి. సామాన్యుడు తనకెదురైన కష్టాల బాధని అనుభవిస్తాడు. తెలివైనోడు ఆ అనుభవం నుంచి అవకాశాలని గ్రహిస్తాడు. మనసు పెట్టాలే కాని ఎదగటానికి మన చుట్టూ ఎన్నో అవకాశాలు. బడులు, కళాశాలలు చదువుల పాఠాలు మాత్రమే నేర్పిస్తాయి. కానీ జీవితంలో ఎదగాలంటే స్వానుభవాలే పాఠాలవుతాయి. మనసు పెట్టి చూడాలే కాని విజయాలు రాల్చే అవకాశాలు మన చుట్టే ఉంటాయి. కెరీర్లో ఎదగడానికి దారులు పరుస్తాయి. వాటిని అమల్లో పెట్టగలిగే నేర్పు కావాలి. ఒక్కసారి బయటికి రా, వణికే చేతి వ్రేళ్లను అలాగే బిగపట్టి పిడికెలెత్తి పైకి లే. తడబడే పెదవులని పంటి కింద అదిమి పట్టి తల పైకి ఎత్తి చూడు. ఆస్తులు ఎక్కువ ఉన్నవారి కంటే ఆప్తులు ఎక్కువ ఉన్నవారే అధిక సంపన్నులు. నిరంతరం వెలిగే సూర్యుడిని చూసి చీకటి భయపడుతుంది. అలాగే నిరంతరం శ్రమించేవాణ్ణి చూసి ఓటమి భయపడుతుంది. విఘ్నతను మించిన మిత్రుడు, అజ్ఞానాన్ని మించిన శత్రువు లేడు. మన ఆలోచనలే మనం ఏమిటనేది రూపొందిస్తాయి. అందువల్ల మొదట ఆలోచనలు సవ్యంగా ఉండేలా చూసుకోవాలి. నీ విలువ నువ్వు వేసుకున్న బ్రాండెడ్ దుస్తుల్లోనూ, నువ్వు ఖర్చు పెట్టిన డబ్బుల్లోనూ కనిపించదు. నీ పేరు చెప్తే ఎంతమంది ముఖాల్లో చిరునవ్వు కనిపిస్తుందో దాన్ని బట్టి నీ విలువెంతో తెలుస్తుంది. మనిషిలా అందరూ బ్రతుకుతారు, కానీ మంచి మనిషిలా కొంతమందే బ్రతుకుతారు. మన మాటలు చెప్పేదానికన్నా మన జీవితం చెప్పేది ఉత్తమమైనది. మనం అభ్యుదయాన్ని పొందాలంటే చరిత్ర తిరిగి రానివ్వకుండా కొత్త చరిత్రను సృష్టించాలి. మనం ఇతరులలో లోపాల్ని ఎత్తి చూపే ముందు మనలో ఆ లోపం ఉండకుండా చూసుకోవాలి. మనం ఎంత ఎక్కువ కృషి చేస్తే అంత ఎక్కువగా అదృష్టం మనల్ని వరిస్తుంది. మనం ఎంత చదివితే మన అజ్ఞానం అంత బయటపడుతుంది. మనం ఏ పని చేసినా సర్వశక్తులను, మనస్సును దానిపై స్థిరంగా కేంద్రీకరించినప్పుడే ఆ పనిని సక్రమంగా చేయగలుగుతాము. మనం చదివినదంతా మర్చిపోయినప్పుడు చదివే వెనుక నుండి మనల్ని బలపరిచేందుకు మిగులుతుంది. మనం చేసే పనిని ఎవ్వరూ విమర్శించకుండా ఉండేలా చేయాలంటే ఆ పనిని ఎన్నటికీ చేయలేం. మనం చేసే పనిని 10 మంది పంచుకుంటే చేసే పని ఎంతో తేలికైపోతుంది.